హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. ఇక్కడ ఈరోజు ట్యూస్డే మా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అండి. ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా రైస్లోకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్లు అయితే తీసుకున్నాను. వాటిని అయితే పీల్ తీసుకున్న తర్వాత మనం వీటిని తురుముకోవాలి. కొంతమంది అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కూడా చేసుకుంటారు, కానీ దానికన్నా ఇలా తురుముకొని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి అయితే డైజెషన్ అవ్వాలి అనుకుంటే ఇలా తురుముకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి ఆ ఎగ్స్ని అయితే బీట్ చేశానండి. తర్వాత ఒక బాండీ పెట్టి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి మనం ముందుగా దీన్ని ఆమ్లెట్ కింద వేసుకోవాలి. ఆమ్లెట్ కింద వేసుకున్న తర్వాతే మనం దీన్ని ఫ్రై అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేనైతే ముందుగా ఆమ్లెట్ అనేది వేసుకుంటున్నాను. ఆమ్లెట్ అయిపోయిన తర్వాత మనం అదే బండిలో ఇంకో 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసి పోపు దినుసులు అనేది వేసుకోవాలండి. దీంట్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసాను. మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మా పిల్లల కోసం అయితే వేయలేదండి. తర్వాత మనకి పోపు అనేది కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం మనకు టైం ఎక్కువగానే తీసుకుంటుంది. నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అయితే త్వరగా అయిపోవాలి కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టి చాలా త్వరగానే చేశానండి. మీకు టైం ఉంటే మీరు సిమ్లో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం క్యారెట్ తురుమంతా కూడా నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇది మనకి పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి క్యారెట్ తురుము వేసేసిన తర్వాత మనం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని అలా ఉంచుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి దీన్ని. ఎందుకంటే మనకి కింద ఇది అడిగట్టేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి నేను ఇక్కడ ఫ్రై అనేది చేస్తున్నాను కాబట్టి మనకి కింద అడగట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యింది, చూసారండి, కలర్ అనేది మనకి చేంజ్ అయ్యింది. క్యారెట్ అనేది ఇక్కడ మనకి క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేదాకా మనకి చక్కగా ఫ్రై అయ్యింది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఏమో కారం అనేది వేసాను. కారం అనేది అది మీ ఆప్షనల్ అండి. క్యారెట్ తియ్యగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను పిల్లల కోసం ప్రిపరేషన్ కాబట్టి 1/2 స్పూన్ మాత్రమే వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఎండుమిర్చి అనేది వేసాను కాబట్టి 1/2 స్పూన్ కారం అయితే వేసాను. మీరు కావాలితే 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. మన మసాలాలన్నీ ధనియాల పొడి, కారం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి క్యారెట్కి అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా మనం గరిటెతో ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మొత్తం ఇంగ్రీడియంట్ కలిసిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ ఆమ్లెట్ వేసుకున్నాం కదండి, దాన్ని అయితే చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం మొత్తం క్యారెట్ అంతా కూడా ఈ కోడిగుడ్డు ముక్కలన్నీ కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలండి. కానీ మామూలుగా మనకి టైం లేదనుకున్నప్పుడు ఎగ్స్ క్యారెట్ కలిపి ఫ్రై చేసేసుకుంటాం, కానీ అలా ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చూడడానికి, తినడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఇలా ట్రై చేశానండి. ఒక్కసారి మనం వేసిన తర్వాత వెంటనే దింపేయకుండా మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, చక్కగా మంచి కలర్లో వచ్చింది, మంచిగా ఫ్రై అయ్యింది. పిల్లల లంచ్ బాక్స్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి, వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి రైస్లోకి. మనం దీంట్లో రైస్ వేసి కలిపేసేసి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు, లేదా విడిగా కూడా మనం పెట్టచ్చు. ఫైనలీ నేను చేసిన ఈ క్యారెట్ తురుముతోటి ఎగ్ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.